ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోతా ఉంది. ప్రజాపాలన అనే పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చెప్పేసి చేతుల పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగం అమలు అవుతలేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఒక అధికార యంత్రాంగం పని అనేదే లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, అధికారులందరూ కూడా చాలా ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కండువ కప్పుకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా, ముఖ్య నాయకుల్లాగానే వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు మొదలైన నాటి నుంచి చూసుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక మందిని విత్డ్రాల్ చేయించడం, ఆ ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తూ ఉంటే ఆ పోటీ చేసే వ్యక్తి చుట్టూన్నటువంటి ఆయన యొక్క అనుచర గణాన్ని ఇబ్బందులు పెట్టుకుంటా, విత్డ్రాల్ చేయించుకుంటా, దాని తర్వాత ఇనాన్మస్లు చేసుకునే ప్రయత్నం చేసి, దాని తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలలో కూడా అధికారులను వాడుకొని అవినీతితోటి సంపాదించిన డబ్బులన్నీ విచ్చలవిడిగా వెదజల్లుతూ ఇవాళ ఎన్నికల అనే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును కానీ, ఆ యొక్క విధానాన్ని కానీ పరిహసించే విధంగా ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది జరగడం, చాలామంది దీన్ని కళ్ళు మూసుకొని చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎన్నికల రోజు, పోలింగ్ అయిపోయినాక గెలిచినాక కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే కేతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ కేతనపల్లిలో ఉన్న 22ల 14 మంది బీజేపీ మరియు సిపిఐకి సంబంధించిన వాళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ను సిపిఐ వాళ్ళు గెలిస్తే, ఇవాళ 7-8 సీట్లు లేని కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా, అసలు సిగ్గనిపియదా, ఓడిపోయినాం పక్కకుండాలే, 14 మందికి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు, అయిపోతుంది. చాలా సింపుల్గా జరగాల్సినటువంటి విషయాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేదో పెద్ద గొప్ప పని అనుకునే విధంగా వాళ్ళు వ్యవహారం చేసి ఒక 4 వారం రోజులుగా కేతనపల్లి కానీ మంచిర్యాల జిల్లాలలో ఒక దౌర్జన్యకరమైనటువంటి, ఒక అమానుషమైన సంఘటనలు జరిగే విధంగా ఉన్నది. వాళ్ళ కిలాప్ల కేతనపల్లిలో బంద్ పెడితే కూడా బంద్ విజయవంతమైంది అంటే, ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికల కోసం 1000 మందిని పోలీసులను డిప్లాయ్ చేసి ఇవాళ ఊర్ల మీద పడి ఊరి మీద యుద్ధం చేసే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థను వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ తొర్రూరులో కావచ్చు, ఇంకొకడ చూసినా కానీ, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇంకా ఏ ప్రాంతం తీసుకున్న 1000 మంది పోలీసులను కవాతు చేసుకుంటూ ఆ డిస్ప్లే చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతుంది అనేది గమనించాల్సిన విషయం. ఇవాళ అక్కడికి పోయే వాళ్ళను ఓటింగ్కి పోతా ఉంటే కేతనపల్లి అడ్డుకొని సుమన్ను నిర్బంధం పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి మా వాళ్ళ మీదనే దాడి చేసి ఇవాళ సుమన్ను అరెస్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ కళ్ళు కనబడతలేవా? ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి కాంగ్రెస్లో ఏ విధంగా నడుస్తుంది? అసలు ఏం రకమైన కాంగ్రెస్ ఇది? కాంగ్రెస్ అనేది మారిపోయిందా లేకపోతే ఏమున్నది? ఈ విధానాన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. సుమన్ అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం, అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళ చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితుల్లో గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది.
రెండవది పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ మన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు ఆయన కారు అక్కడికి వచ్చి పోలింగ్ సెంటర్కి వస్తుంది. పోలింగ్ సెంటర్ వరకు వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చెదిరిపోయి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలింగ్ సెంటర్కు 50 మీటర్ల లోపట్నే బొడ్డు రవీందర్ ఇల్లు ఉంటుంది. దాంట్లోకి అందరు పోయినాక ఈయన ఆ ఇంట్లో లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసి అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషిని చెంపపంటి కొడతాడు, ఈ ఇంట్లో మీకేం పని అని. అరే నీకు భయపడే జనాలు ఉరికొచ్చి ఇళ్ళలో దాక్కున్నారు, సీసీటీవీ కెమెరాలలో క్లియర్గా కనబడుతుంది. ఆవిడ ఇంట్లోకి పోయిండు. మా అభ్యర్థి వాళ్ళ శ్రీమతి బొడ్డు రజిత ఆమె అనారోగ్యంతో ఇంట్లో ఉంటుంది. ఆమె దౌడ వాళ్ళ కొడతా అంటాడు. ఈ విధంగా నానా దుర్భాషల్లో ఆడి అనేక పోలింగ్ సెంటర్లలో, ఇది ఒక్కటే కాదు చాలా పోలింగ్ సెంటర్లలో ఈ విధమైన నిర్ణయాలు జరిగినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల ఏదైతే విధానం జరిగిందో, సరళి జరిగిందో, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. దీన్ని ఏదైతే అక్రమ ఆర్జనతోటి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంపాదించిన సంపాదనతోటి విచ్చలవిడిగా డబ్బు ప్రవాహంతో మీరు ఎక్కడ కూడా నైతికతతోటి గెలవలేదు, న్యాయంగా గెలవలేదు. మీ గెలిచిరు కావచ్చు, మీరు చేసుకున్నారు కావచ్చు, కానీ మీది నిజాయితీ అయిన గెలుపు కాదని చెప్పి మీరు మీ గుండె మీద చేసుకుంటే మీకు తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవరు ఈ ఎన్నికల దాన్ని ఈసీ సీరియస్గా తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు కూడా సీరియస్గా తీసుకొని, ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ విధానాన్ని మీరు మార్చకపోతే, మీరు ఇంత గొప్ప చదువులు చదువుకొని ఇంత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలుపరిచిన మీరే ఈ విధంగా మీరు నిమ్మకుండిపోవడం, ఈ అధికారానికి భయపడి ఈ విధంగా ఉండడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ బేషరతుగా మా సుమనన్నను రిలీజ్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకొని కేతనపల్లిలో న్యాయమైనటువంటి ఎన్నిక జరగాలని చెప్పేసి, జరగకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మంచోళ్ళు ఈ ప్రజాస్వామ్యం దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత హిట్లర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఈ దేశంలో ఉన్న హిట్లర్ లాంటి మనుషులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పటికైనా ఈ కాంగ్రెస్కు పుట్టగతులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి వివేక్ గారు కావచ్చు, మక్కాన్ సింగ్ కావచ్చు, ఇంకెవరైనా కానీ మీరు ఎప్పటికైనా కానీ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీరు న్యాయంగా గెలవండి, న్యాయంగా చేసుకోండి. ఏదో కొద్దో గొప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుంది, కానీ ఇంత విచ్చలవిడితనం జరిగేసి మీరు ఆ గెలుపును మీరు మా గెలుపు అని అనుకోవడం. ఇవాళ చెప్తా ఉన్నా 1,24,000 ఓట్లు పోలైనాయి. ఇక్కడ కాంగ్రెస్కి ఏమొచ్చినాయి? 50,000 ఓట్లు వచ్చినాయి. మేమేదో గొప్ప గెలిచినామని చెప్పుకుంటారు. మీకు ఖిలాఫ్లో 74,000 ఓట్లు పోలైనాయి. మీకు కనబడుతుందా, వినబడుతుందో లేదో, మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది కనబడుతుంది. మీకు వచ్చినాయి 50,000 ఓట్లే, మీకు వ్యతిరేకంగా 74,000 ఓట్లు వచ్చినాయి. మీరు ఇంత మజిల్ పవరు, మీరు అధికారం, డబ్బు, ఈ భయభ్రాంతులకు గురి చేసి మీరు సంపాదించిన ఓట్లు 50,000. రేపు రాబోయే కాలంలో మీకు ఈ అధికారం ఉండదు, ఈ అధికారులు వత్తాసు పలికే కాలం ఉండదు. ఇదంతా ఉండదు కావచ్చు. పేల భయం పెట్టుకొని ప్రజలంటే గౌరవంతో, ప్రజాస్వామ్యం అంటే గౌరవంతో మీరు మెదలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.